హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. దానికోసం ఒక 45 ఆలుగడ్డ తీసుకోవాలి, అంటే మెంబర్స్ బట్టి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. ఓకేనా, మంచిగా వాష్ చేసి వాటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. ఓకేనా, చూడండి. సాల్ట్ వేస్తే ఏంటంటే మంచిగా ఉడుకుతాయి ఆలుగడ్డ. తర్వాత 2 to 3 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టాలి. ఓకేనా, చూడండి. గ్యాస్ అయితే ఆన్ చేసిన, కుక్కర్ అయితే పెట్టిన. ఇదైతే చాలా 8-9 ఇయర్స్ కుక్కర్ అనమాట, దానికి హ్యాండిల్స్ లేవు. ఆ తర్వాత ఒక 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా తీసుకోవాలి. మంచిగా వాష్ చేసుకుని ఇది వేసేస్తే వాటర్ అయిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, ఇలా కొత్తిమీర అన్నీ కట్ చేసుకోవాలి. ఉడికి అది కూడా తీసేసి పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో నూనె వేయాలి. నూనె వేసి కొంచెం వేయక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. చూపించే విధంగా వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట, మాడకుండా ఉంటుంది. చూడండి, చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. వేయించి చూడండి, ఇట్లా మంచిగా వేయించాలన్నమాట. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి. మిక్స్ చేసి ఆ తర్వాత కట్ చేసుకున్న 4 to 5 టమాటా వేసుకొని, మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ వేసిన 5 టమాటా వేసేసిన. ఓకేనా, ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసి చూడండి, మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిందంటే పసుపు అంతా అవి కలుస్తాయి. ఆ తర్వాత క్యాప్ పెట్టాలి. క్యాప్ చెప్పిన కదా, రైస్ కుక్కర్ అనమాట, పాత రైస్ కుక్కర్ది. మళ్ళీ తీసి అలా తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆలుగడ్డ వేసుకోవాలి. ఆలుగడ్డ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మళ్ళీ చూడండి, ఆలుగడ్డ వేసిన తర్వాత బాయిల్ చేసిన ఆలుగడ్డ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం, తగినంత ధనియా పొడి వేసుకోవాలి. చూడండి, వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి జ్యూస్ కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా జ్యూస్ వస్తుంది. మంచిగా ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసేస్తే మన ఆలుగడ్డ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.